రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. వేలిముద్రలు తీసుకొని డబ్బులు ఇవ్వలేదంటూ ప్రభుత్వ ఉద్యోగిని పెన్షనర్లు గదిలో నిర్బంధించారు. ఇక సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ ను గదిలో పెట్టి తలుపులు వేశారు. అనంతరం గ్రామ సచివాలయం ముందు వృద్ధులు బైఠాయించారు. వెంటనే తమకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గతంలో యూరియా బస్తాలు ఇప్పిస్తామంటూ పలువురి వద్ద డబ్బులు సేకరించినట్లు మనోజ్ కుమార్ పై రైతులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ నాయుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, పల్నాడు జిల్లాలో క్రోసూరు మండలం దొడ్లేరులో ఇక వృద్ధాప్య పెన్షనర్లు ఆందోళనకు దిగారు. మరి వేలిముద్రలు తీసుకొని డబ్బులు ఇవ్వలేదంటూ ఇక ప్రభుత్వ ఉద్యోగిని కూడా పెన్షనర్లు గదిలో నిర్బంధించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఏదైతే పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి దొడ్లేరు గ్రామంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడానికి అని వెళ్లి కూడా అర్ధరాత్రి సమయంలో కొంతమంది వేలిముద్రలు సేకరించి వారికి డబ్బులు ఇవ్వకుండా ఒక ఉద్యోగి అయితే డబ్బులని దారి మళ్లించేటటువంటి ఆరోపణలు ప్రస్తుతం వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం దొడ్లేరు గ్రామంలో ఉన్నటువంటి ఒక సచివాలయంలో పనిచేస్తున్నటువంటి మనోజ్ కుమార్ అనేటువంటి ఒక ఉద్యోగి అయితే మాత్రం గత ఈ ఏదైతే 1వ తేదీన ఇస్తానన్నటువంటి పెన్షన్ డబ్బులు ఇప్పటి వరకు వృద్ధులకు ఇవ్వట్లేదంటూ కూడా వృద్ధులు పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆ సచివాలయ ఉద్యోగి ఏదైతే దొడ్లేరు గ్రామంలో ఉన్న సచివాలయానికి రాగానే అతన్ని గదిలో పెట్టి మరి నిర్బంధించి ఇచ్చడంతో ఒకసారి కూడా ఈ విషయం బయటకు వచ్చింది. ఘటనా స్థలానికి కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉన్నతాధికారులు కూడా చేరుకొని అసలు పరిస్థితులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు విచారిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనోజ్ కుమార్ పై కూడా గతంలో ఇట్లానే పేదలకు ఏదైతే రైతులకు సంబంధించి కూడా యూరియా కట్టలు ఇప్పిస్తానంటూ వారి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పినటువంటి ఆరోపణలు అయితే ప్రస్తుతం వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అయితే విషయాన్ని తెలుసుకున్నారని కూడా తెలుస్తా ఉంది. తెలుసుకున్నటువంటి నేపథ్యంలో మనోజ్ కుమార్ ని తన కార్యాలయానికి పిలిపించి మందలించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి మందలించడమే కాకుండా గ్రామంలో ఏదైతే దొడ్లేరు గ్రామంలో ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్ల దగ్గర ఇతను వేలుముద్రలు తీసుకొని ఎవరికైతే వృద్ధులకి డబ్బులు ఇవ్వకుండా ఉన్నాడో వాళ్ళందరికీ వెంటనే పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే మాత్రం భాష్యం ప్రవీణ్ ఆదేశించడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ ఘటనకు సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం రాత్రి నుంచి గ్రామంలో వృద్ధులు కొంత ఆందోళన చెందుతా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వృద్ధులకు పెన్షన్ల విషయంలో 1వ తేదీన ఇస్తున్నటువంటి ఆనందాన్ని ఈ యొక్క సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నాడనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం వృద్ధులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ప్రస్తుతం అయితే మాత్రం దొడ్లేరు గ్రామంలో ఈ పరిస్థితిని తెలుసుకున్నటువంటి భాష్యం ప్రవీణ్ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధుల మొత్తానికి కూడా తిరిగి మరలా పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి సచివాలయ ఉద్యోగిని మనోజ్ని అయితే మాత్రం ప్రస్తుతం గ్రామస్తులు నిర్బంధించారు. గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అతన్ని, లేదంటే ఎక్కడికైనా పంపించాలి అనేటువంటి దానిపై కూడా వృద్ధులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఈ యొక్క సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ పై అయితే మాత్రం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇది పింఛన్లు గ్రామంలో పంపిణీ చేయకుండా ఆ డబ్బుని దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అయితే మాత్రం గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనా దీనిపై జిల్లా కలెక్టర్ అయితే మాత్రం ఇప్పటికీ సమాచారం అందినట్లుగా లేదు. జిల్లా కలెక్టర్ కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పి కూడా గ్రామస్తులు అయితే మాత్రం కోరుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే పవన్ చూసుకున్నట్లయితే మనోజ్ కుమార్ పై గతంలో కూడా ఇలాంటి పెన్షన్ కి సంబంధించినటువంటి గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఇక ముందు కూడా పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీనిపైన? అంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి కూడా భాష్యం ప్రవీణ్ స్వయంగా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క విషయాన్ని అయితే మాత్రం ప్రస్తుతం గోప్యంగానే ఉంచారు. ఎందుకంటే అతను సచివాలయ ఉద్యోగి ఒకసారి మాత్రమే తప్పు చేసినటువంటి నేపథ్యంలో ఈసారి కనుక ఖచ్చితంగా ఈ విషయం బయటకు వస్తే ఇలాంటి తప్పిదం కనుక మరొకసారి జరిగితే మాత్రం అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అతనిపై యాక్షన్ తీసుకోకుండా మందలించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటా ఉంది. ఎందుకంటే భాష్యం ప్రవీణ్ స్వయంగా ఆయన కార్యాలయానికి ఈ ఉద్యోగి మనోజ్ని పిలిపించుకున్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి మొత్తాన్ని కూడా వాకప్ చేయడం, మరి వాకప్ చేసినటువంటి నేపథ్యంలో మరొకసారి కనుక ఖచ్చితంగా గ్రామంలో ఇలాంటి పరిస్థితి కనుక నెలకొని ఉంటే
ఖచ్చితంగా అతన్ని అక్కడి నుంచి పంపించే విధంగా కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పి కూడా చెప్పున్నారు. కాబట్టి పోలీసులు అయితే మాత్రం కేసు ఏమి నమోదు చేయలేదు, కానీ స్టేషన్ కి పిలిపించి మందలించినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో కూడా వృద్ధాప్య ఎవరైతే పింఛన్లు తీసుకున్నటువంటి వృద్ధులు ఉన్నారో వారు మొత్తానికి కూడా ఏదైతే మనోజ్ వాడుకున్నటువంటి డబ్బులు కూడా తిరిగి వెనక్కి ఇచ్చే విధంగా కూడా భాష్యం ప్రవీణ్ అయితే మాత్రం కొన్ని సమాలోచనలు చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రాధిక. ఓకే, రైట్ పవన్. వ్యవసాయ శాఖలో ఎస్ మనోజ్ కుమార్ అని యూరియా టైట్ కొంటప్పుడు యూరియా కట్టలు ఇస్తాను లేదని డీడీ తక్కువైందని 10,000 తీసుకున్నాండి. తీసుకుంటే కట్టలు వస్తున్నాయి, ఏరియాలు వస్తున్నాయి, రేపు వస్తున్నాయి ఇదే చెప్తుంటే ఇట్లా చాలా మంది కట్ తీసుకొని ఫ్రాడ్ చేస్తానండి. ఇందుకు ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తట్లేదండి, మళ్ళీ వస్తే నైట్ వస్తే రేపు వస్తే ఇదే చెప్తున్నాండి. చాలా మంది కట్ డబ్బులు తీసుకొని చాలా ఇబ్బంది పడుతుంది. 1వ తారీఖు వేలముద్ర వేయించుకొని మాకు పింఛన్ ఇవ్వలేదండి. గంటకి ఎత్తా 2 గంటలకి ఎత్తానని మమ్మల్ని తిప్పుతుండండి. మా అమ్మగారు సయ్యద్ హుసేన్ది వృద్ధాప్య పింఛన్ వచ్చింది. మొన్న 1వ తారీఖు మనోజ్ కుమార్ అనే అతను వచ్చి పెన్షన్ ఇస్తానని ముందు ఏలుముద్ర వేయించుకున్నాడు. తర్వాత సర్వర్ అందట్లేదమ్మా మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంకా రాలేదండి. మళ్ళీ ఫోన్లు చేస్తే గంటకు వస్తాను అరగంటకు వస్తానని చెప్పాళ్లే కానీ రాలేదు. నెక్స్ట్ మళ్ళీ మాకు తెలిసి ఇవాళ సచివాలయం దగ్గరకు వచ్చాము. ఆయన వచ్చి కనుక్కుంటే ఏమన్నాడంటే ఏలుముద్ర వేయించుకున్నాడు కానీ డబ్బులు లేవని ఏదో చెబుతున్నాడు. వ్యవసాయ శాఖలో